ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 596 నామము రవి ప్రఖ్య. ఈ నామము 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు రవి ప్రఖ్యాయ నమః అని నమస్కరించుకోవాలి. రవి సూర్యునితో సమానమైన కాంతితో ప్రఖ్య వెలుగొందున్నది లేదా ఉచ్చరణతో ప్రకాశించుచున్నది. సూర్యునితో సమానమైనది, సూర్య స్వరూపురాలు రవి ప్రఖ్య. ప్రతి పదార్థము మధ్యాహ్న సూర్యుణ్ణి రవి అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే రా అంటే రగులుతూ, వి అంటే విజృంభించినవాడు అని ఒక క్రొత్త అర్థాన్ని చెప్పుకుంటే విజృంభించి పరాకాష్ఠ స్థితికి చేరిన సూర్యుడే రవి అవుతాడు. కాబట్టి అంటే మధ్యం దిన మార్తుండిని రవిగా అర్థం చెప్పుకుంటే ఈ రవిలాగా ప్రఖ్యాతి నొందినదిగా అంటే మనలో వెలుగొందినదిగా లేదా ఉచ్చరణతో ప్రకాశించుచున్నదిగా అమ్మవారిని సమన్వయపరచుకోవాలి అని ఈ రవి ప్రఖ్య నామము సూచిస్తుంది. మధ్యాహ్న కాలంలో హృదయం నందు అమ్మవారు ఉన్నట్లుగా భావించి ధ్యానించాలని గత 2 నామాలు కలిసి సూచిస్తాయి. అందుకే హృదయస్థ రవి ప్రఖ్య అనే 2 నామాలు జంటగా చదువుకోవాలి. భౌతికమైన వెలిగే ఫిజికల్ లైట్ కాకుండా అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ అనేది కూడా ఒక వెలిగే. ఆ వెలుగును మానసిక ప్రకాశము, మెంటల్ లైట్ అన్నారు. జ్వాలాకూలుడనే ఒక గురువు మాస్టర్ డీకే దర్శన జ్ఞాన ప్రకాశాన్ని ఆధ్యాత్మికమైన వెలుగు, స్పిరిచువల్ లైట్ అన్నారు. ఇలా భౌతిక, మానసిక, ఆధ్యాత్మికమైన వెలుగులన్నిటికీ సూర్యుడే మూలం. ఈ 3 కక్షల్లోని సూర్యునికి వెలుగులకు మూల కారణంగా అమ్మవారిని హృదయంలో ధ్యానం చేయాలి. సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందున్నదని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. హృదయే తాపా సూర్య మండలమాస్తి తచ్చ విద్యాద్వితీయకుటం ఇత్యశేః నః రవి ప్రఖ్య ఇతి. నిభా ప్రాఖ్య శబ్దో సదృశ్య పరావాపి ఇహ తృతీయ ద్వితీయ కుటాయో తదా భేదత్ అభేదపరః స్వామ్నేన మదృశ ఇతి వ్యవహార దర్శనాత్ సూర్య సమాన కాంతిమతి ఇతి వాహ. ఈ పరిభాషలో 35 నామములకు అక్షర నిర్ణయమును తెలుపుచున్నారు. దీనిలో ఏకపదములే 11 అక్షరములు గల నామము ఒకటి అని గ్రహించుకోవాలి. రవి ప్రఖ్య సూర్యునితో సమానమైనది, సూర్య స్వరూపురాలు కాబట్టి హృదయమందలి సూర్యమండలమాయున ద్వితీయకుట స్వరూపురాలు. సూర్యుని కాంతితో సమానమగు కాంతి కలదని హృదయమందు సూర్యమండలము గలదు. అది ఈ శ్రీ విద్యలోని ద్వితీయకూటమును ఉద్దేశంతో ఈ నామమును చెప్పారు. నిభా ప్రఖ్య శబ్దములు సదృశవాచకములే అయినను తృతీయ కూటముతోడను ద్వితీయ కూటముతోడను అభేదమని రూపించుచున్నానని తెలియవలేను. అభేదమందు సదృశ్య ప్రయోగము వ్యవహారంలో గలదు. ఒకడు తనను గురించి చెప్పుకొనున్నప్పుడు నా వంటి పురుషుడని ప్రయోగించుచున్నారని ఈ వాక్యములో వంటి అనున్నది సదృశ్య వాచకము. తనను గురించే చెప్పుకొనుటచే ఇతరుడు లేడు కావున అభేదం గలదు. కాబట్టి అభేదమందు సదృశార్థక పద ప్రయోగము గలదు. అందుచే నిభా ప్రఖ్య పదములు సదృశార్థకములు అయినను అభేదములను గ్రహించుకొని లేదా సూర్యుని కాంతితో సమానమగు కాంతి గలదని మనం అర్థం చేసుకోవాలి. ఈ నామము 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 597 నామము త్రికోణాంతర దీపిక.
ఈ నామం 8 అక్షరముల నామంతో కూడుకొని ఉండి త్రికోణాంతర దీపికాయ నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. త్రికోణ 3 బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క అంతర మధ్యమున దీపిక వెలుగుచుండున్నది. శ్రీచక్రంలోని కేంద్ర బిందువు చుట్టూ ఆవరించి ఉండే ప్రథమ త్రిభుజాన్ని అష్టమావతరణ త్రికోణంగా అనుకుంటే ఆ త్రిభుజము మధ్యలో కేంద్ర బిందువు వద్ద వెలుగులు విరజిమ్ముతూ ఉండేదని ఒక అర్థం. ఇంతకు పూర్వము చెప్పిన నామాల్లోని చంద్రుడు, అగ్ని, సూర్యుడు ఈ 3 వెలుగుల మూర్తులని 3 బిందువులుగా శీర్షాలుగా ఊహించి వాటితో ఏర్పడే త్రిభుజాన్ని ఊహిస్తే అటువంటి త్రికోణాల మధ్య ఆ మూడింటికి మూల కారణ ప్రకాశ బిందువుగా వెలుగులు విరజిమ్ముతూ అమ్మవారు ఉంటుందని ఈ నామానికి అర్థము. ఈ విషయాన్ని క్రింది పటంలో చూపిన విధంగా దర్శించి అర్థం చేసుకొని అలాగే భూత భవిష్యత్ వర్తమానాలను 3 బిందువులుగా తీసుకుంటే ఆ 3 బిందువుల త్రిభుజానికి మధ్యగా అమ్మవారు సర్వజ్ఞిగా ఉంటుందని కూడా ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. అలాగే ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులకు మధ్యగా మూల పురుషుడైన శివుని రూపంగా ప్రకాశిస్తూ ఉంటుందని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.